తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రెండో జాబితాపై అప్పుడే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొందరు సీనియర్లకు కూడా చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారు. బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి టికెట్ ఆశించారు. ఆయన వైసీపీ పైన, విజయసాయిరెడ్డి పైన, రోజా పైన చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా పరువు నష్టం దావాను కూడా ఎదుర్కొంటున్నారు. తన కుమారుడికి ఈసారి తప్పకుండా 2 టికెట్లు వస్తాయని బండారు సత్యనారాయణమూర్తి ఆశించారు. కానీ ఒక్క టికెట్ కూడా దక్కే అవకాశం లేకుండా పోయింది. పెందుర్తి టికెట్ ఆశించారు. కానీ పెందుర్తి టికెట్ను జనసేనకు చంద్రబాబు నాయుడు అప్పగించేశారు. పవన్ కళ్యాణ్ అక్కడ అభ్యర్థిని కూడా నిన్న రాత్రి ప్రకటించారు. వెళ్ళి పెందుర్తిలో ప్రచారం చేసుకోండి, టికెట్ మీకే అంటూ పవన్ కళ్యాణ్ పంచకర్ల రమేష్ బాబుకు హామీ కూడా ఇచ్చేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత బండారు సత్యనారాయణ హర్ట్ అయ్యారు. కనీసం మాడుగుల టికెట్ అయినా ఇస్తారు అని ఆశిస్తూ వచ్చారు ఉదయం నుంచి. కానీ అది కూడా ఇవ్వలేదు. మాడుగుల ఎమ్మెల్యే టికెట్ కూడా ఎన్ఆర్ఐ పైలా రమేష్కు చంద్రబాబు నాయుడు అప్పగించేశారు. ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. దీంతో బండారు సత్యనారాయణమూర్తికి కానీ ఆయన కుమారుడికి కానీ టికెట్ లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. తన అల్లుడు తన కుమార్తె రెండవ కుమార్తెను వివాహమాడిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ద్వారా, అచ్చెన్నాయుడు ద్వారా కూడా ఒత్తిడి తెప్పించినప్పటికీ కూడా బండారు సత్యనారాయణమూర్తి అయితే టికెట్ సాధించలేకపోయారు. దాంతో ఉదయం నుంచి ఆయన ఇంటిలోనే ఉన్నారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. కార్యకర్తల అనుచరులు పెద్ద ఎత్తున ఇంటి దగ్గరికి వచ్చినా కూడా కలిసేందుకు ఆయన నిరాకరించారు. పెందుర్తి కాకపోతే మరో టికెట్ అడగండి అంటూ కార్యకర్తలు ఆయనకు సూచన చేసినా ఆయన పట్టించుకోలేదు. బహుశా ఆయనకి ఎక్కడా కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదని ముందే సంకేతాలు అంది ఉండవచ్చు. అందుకే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంట్లో ఉన్నారు. గంటా శ్రీనివాసరావు పేరు కూడా రెండో జాబితాలో రాలేదు. గంటా వ్యవహారం కూడా తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా నడుస్తూ ఉంది. ఆయన విశాఖ పరిధిలోనే తాను పోటీ చేస్తాను అంటున్నారు, విశాఖ జిల్లా పరిధిలోనే. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం విజయనగరం జిల్లాకు పంపించి చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ మీద పోటీకి నిలపాలి అనుకుంటున్నారు. అందుకు ఆయన ససేమిరా అంటున్నారు గంటా శ్రీనివాసరావు. 150 కిలోమీటర్ల దూరం, కొత్త నియోజకవర్గం, తాను అక్కడికి వెళ్ళలేను, కావాలంటే భీమిల నుంచే పోటీ చేస్తాను అని అడుగుతున్నారు. కానీ భీమిలి టికెట్ ఇచ్చే కానీ విశాఖ జిల్లా పరిధిలో టికెట్ ఇచ్చేందుకు కానీ చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈరోజు గంటా శ్రీనివాస్ తన అనుచరులతో సమావేశం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆయనకైతే రెండో జాబితాలో టికెట్ రాలేదు కాబట్టి ఇప్పుడు గంటా శ్రీనివాస్ ఏం చేస్తారు అన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా తారుమారైపోయింది. ప్రొద్దుటూరులో వరదరాజులరెడ్డికి టికెట్ ప్రకటించారు. కానీ వరదరాజులరెడ్డికి టికెట్ ఇస్తే తాము సహకరించబోమని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి బహిరంగంగానే చెప్పారు. అయినప్పటికీ కూడా అక్కడ వరదరాజులరెడ్డికి టికెట్ ఇచ్చారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కూడా రెండో జాబితాలో ఆయనకి ఏ నియోజకవర్గం అనేది కూడా లేదు. కోవూరులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి ఉంటూ వచ్చారు. టికెట్ ఈసారి తప్పకుండా వస్తుందని ఆశించారు. కానీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోనికి చేరడంతో ఇక్కడ ఈక్వేషన్ మారిపోయింది. కోవూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంత్ రెడ్డి పేరును చంద్రబాబు నాయుడు అధికారికంగానే ఈరోజు జాబితాలో ప్రకటించారు. దీంతో పోలంరెడ్డికి షాక్ తగిలినట్టుగా అయింది. నిజానికి వైసీపీలో ఉన్నప్పుడు కూడా తాను ఎంపీగా పోటీ చేసేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సిద్ధమైనప్పటికీ కూడా తన భార్య ప్రశాంత్ రెడ్డి కూడా తన నియోజకవర్గ పార్లమెంట్ పరిధిలోనే టికెట్ అడిగారు. కోవూరు టికెట్ ఇవ్వాల్సిందిగా కూడా అడిగారని చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్న సీనియర్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని కాదని ఆయన పక్కన పెట్టి టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నిరాకరించడంతోనే ఈయన తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళారని చెప్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీలోనికి వెళ్ళిందే ఆలస్యం. ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తున్నారు. ఆయన భార్యను కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతకాలం అక్కడ పనిచేసిన పోలంరెడ్డికి కుటుంబానికి అయితే షాక్ తగిలిందనే చెప్పాలి.